చేయట్లేదు, ఆరోగ్యం బాగాలేదు. 100 మీటర్లు నడవడానికి సుమారుగా 15 నిమిషాల సమయం పట్టేది నాకు. అంటే ఎంత బలహీనమైన స్థితిలో నేనున్నానంటే, ఘోరమైన స్థితిలో నేనున్నాను. అయితే మా పెద్దనాన్న వాళ్ళు క్రైస్తవులు. సో, నన్ను మా పెద్దనాన్న ఒకసారి రమ్మని, "నీకు బాలేదు కదా, బలహీనంగా ఉన్నావు కదా, ఒకసారి రా, నీతో మాట్లాడాలి, నీతో ప్రార్థన చేయాలి, ఎందుకో దేవుడు ప్రేరేపిస్తున్నాడు, నీ గురించి ప్రార్థన చేయమని" అన్నాడు. మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ హైందవులే, మా పెదనాన్న వాళ్ళు తప్ప. సో నేను మా మమ్మీ సహాయంతో 150 మీటర్లు నడవడానికి నా జీవితంలో అంత శ్రమను నేను ఎదుర్కోలేను. 15 నిమిషాల సమయం పట్టింది మా పెదనాన్న నుంచి వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి 150 మీటర్లు 15 నిమిషాల వ్యవధి పట్టిందండి. పోయినాను, ప్రార్థన చేసిండు మా పెదనాన్న, అన్నయ్య బహు ప్రేమగా ఆదరించారు. ఒక ప్రక్క చూస్తే హైందవ కుటుంబం, మరో ప్రక్క చూస్తే దేవుడు నా ఎడల ఏర్పరిచిన ప్రణాళిక ఎట్టిదనేది ఆయన కార్యమును మొదలుపెట్టడం స్టార్ట్ చేసిండు. నా ప్రణాళికను నా సొంత ఆలోచనలతో నేర్చుకోవాలని నేను దేవుని ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుందో, ఏ విధంగా ఉందో నా సాక్ష్యం ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. ప్రార్థన చేసినాను, మనసులో ప్రార్థించుకున్నాను, నమ్మినాను. తిరిగి వెనక్కి రావడానికి 120 సెకండ్లు పట్టిందండి. 120 సెకండ్లు ఖచ్చితంగా. అప్పుడు నాకు 14 సంవత్సరాల వయస్సు. దేవుడు నన్ను అప్పుడు పట్టుకోవడం మొదలుపెట్టాడు. కానీ నేను లోకానుసారంగా వ్యవహరిస్తూ లోక ఆశలకు అనేక విధమైన, నేను చేయని పాపము లేదు, మాట్లాడని వ్యర్థమైన బూతు లేదు. దేవుడు పట్టుకోవడం ఎప్పుడో మొదలుపెట్టాడు. కానీ నా కార్యం జరిగింది. ఆ జరిగిన కార్యాన్ని నేను విడిచిపెట్టేసి మళ్ళీ లోకంలోకి వచ్చాను. ఎందుకంటే కుటుంబం వెలివేస్తుందేమో అన్న భయముకు మళ్ళీ తిరిగి చేతబడి చేసినా కానీ మళ్ళీ తిరిగి దేవుని దగ్గర సహాయం పొందుకొని మళ్ళీ లోకానికి వచ్చేసినాను. మారలేదండి. మళ్ళీ 2013 సంవత్సరంలో ఈ బైబిల్ని, పరిశుద్ధ గ్రంథాన్ని మా చిన్నన్నయ్య నాకు బహుమానంగా ఇచ్చిండు. బహు ప్రేమ కొద్దీ నన్ను బాగా ఆదరిస్తాడు, చాలా గైడెన్స్ ఇచ్చిండు. దేవుని విషయం ఎలా మాట్లాడాలి, దేవుని గురించి ఏ విధముగా ప్రకటింప చేయాలని బహు ప్రేమగా, వయసులో 3-4 నెలలు పెద్దవాడు, బహుగా ఆదరిస్తాడు. కుటుంబంలో ప్రతి ఒక్కరికంటే చిన్నవాడిని నేనే. మా అన్నయ్య నన్ను చాలా ప్రేమించాడు. దేవుని ప్రేమ ద్వారా మాత్రమే ప్రేమించాడు. ఈ బైబిల్ని గిఫ్ట్గా ఇచ్చినాడు. 2013 సంవత్సరంలో గిఫ్ట్గా ఇస్తే 2026 సంవత్సరం ఇది. 13 సంవత్సరాలు దీంతో జర్నీ చేసినాను. 10 సంవత్సరాలు బైబిల్నే ఓపెన్ చేయలేదండి. ఒక్క వాక్యం కూడా చదవలేదు. కానీ బైబిల్ నాతో ఉంది, దేవుడు నాతో ఉన్నాడు, నడుస్తుంది. ఓకే, అటు లోకాశల వైపు, ఇటు దేవుని ప్రణాళిక వైపు, రెండిటి మధ్యలో ఉంటూ 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నానండి. అయినా దేవుడు నన్ను విడిచిపెట్టలే. 2016 సంవత్సరంలో నాకు ఇష్టమైన అమ్మాయితో హైందవ పద్ధతి ప్రకారంగా నేను వివాహం చేసుకున్నాను. చేసుకున్న కొన్ని నెలల్లోనే ఒక కుమారుని నేను కోల్పోయానండి. అప్పుడు కూడా తిరిగి వస్తాడేమో నా కొడుకు అన్న తండ్రి, దేవాతి దేవుడు బహుగా ప్రేమించాడు. దేవుని ప్రణాళిక ఏంది? క్రైస్తవ్యానికి సంబంధించిన కుమార్తెను ఇయ్యాలని దేవుని ప్రణాళిక. నా ప్రణాళిక, నేను కుమార్తెను కానీ మంచి ప్రయోజకుల్ని చేయాలి. 22 సంవత్సరాల వయసులో అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. అధికమైన గర్వం, నేను చదివితే, నేను ఆలోచించే విధానము, నేను చెప్పే విధానంను బట్టి ప్రతి ఒక్కరు నా మాటకు లోబడి ఉంటారు అన్న గర్వముతో విర్రవీగిపోయేవాడిని. కానీ దేవుడు తన ప్రణాళికను ఎలాగైనా నెరవేర్చుకోవాలని
దేవుడు ప్రతి విషయములో ఆ రోజు నేను కోల్పోయిన కుమారునికి వల్ల బాధపడ్డ రోజులు 2 నెలలు, సుమారుగా 60 నుంచి 70 రోజులు విపరీతమైన తాగుడుకు బానిసయ్యానండి. అసలు ఈ భూమి మీద నేను బ్రతకడానికి ఆస్కారం లేదు అని అన్నట్టుగా వ్యవహరించాను. మా చిన్నత్తయ్య వాళ్ళ, మా భార్య వాళ్ళ చిన్నమ్మ వాళ్ళు, నా భార్య కూడా హైందవులే. మా చిన్నత్తయ్య బాగా ప్రేమించి నన్ను, నానా వద్దు, బాలేదు నీ పరిస్థితి, బాప్తిసం తీసుకో, తెలియదు దేవుడు అంటే ఎలా తీసుకోవాలి, కన్వే చేసింది, మాట్లాడింది, బాహుగా ప్రేమించింది. బాప్తిసం తీసుకున్నాను. అక్కడ కుమారుని కోల్పోయినాను. చేతబడి చేసినప్పుడు శరీరానుసారంగా బలహీనపడిపోయినాను. కుమారుని కోల్పోయినాను. మెంటల్గా డిప్రెషన్కి గురైపోయినాను. అప్పుడైనా తిరిగి రావాలి కదా దేవుని దగ్గరికి. వింటామా? కుక్క వాంతికి తిరిగినట్టుగా చుట్టూర కక్కిన దగ్గరనే తిరుగుతున్నాను నేను. దేనికి? లోకం కావాలి నాకు. అయినా మళ్ళీ దేవుడు ప్రేమించి అపారమైన తన రెక్కల చాటున నన్ను భద్రపరిచి 2017లో మళ్ళీ గర్భం దాల్చడం జరిగింది. మా భార్య 3 నెలల కన్సీవ్ని అబౌట్ అయింది. ఆ బాధను చెప్పుకోలేక, వివరించుకోలేక ఒక ప్రక్క ఇష్టపడి చేసుకున్నాను, మరో ప్రక్క అన్నీ నేను ఆలోచించిన విధంగానే జరుగుతున్నాయని మరొక ప్రక్క నేను వేసిన ఎత్తుగడ, నేను వేసిన ఆలోచనలు ఒక ప్రక్క బలహీనమైపోతున్నాయి. దేవుని ప్రణాళిక మాత్రం సక్రమంగా జరుగుతుంది. 17వ సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకున్నాను. కుమారుణ్ణి కానీ కుమార్తెని కానీ ఇయ్యాయా? బాప్తీసం తీసుకున్న తర్వాత తీసుకున్న మొట్టమొదటి తీర్మానం ఏంటి? ఎవరినైనా ఒకరిని ఇయ్యాయా? బాధగా ఉంది, బలహీనంగా ఉంది. నా 8 సంవత్సరాల వయస్సులో నా తండ్రిని నేను కోల్పోయినా. సుమారుగా 25 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. నా తండ్రి ప్రేమ తెలియదు. ఒక ప్రక్క ఇష్టపడి చేసుకున్నందుకు తల్లి వెలేసింది. మా అన్నయ్య గిఫ్ట్ ఇచ్చినందుకు 2013లో కుటుంబం వెలేసింది. ఎవరున్నారు నాకు? కుమారుని కోల్పోయినప్పుడు ఒంటరిగా పిచ్చోన్నైపోయి తిరిగినాను. ఆ తర్వాత 2017లో తీసుకున్న తీర్మానాన్ని బట్టి ఏ నైట్ విత్ గాడ్ అని దేవునితో ఒక రాత్రి కానీ ఒక మీటింగ్కి వెళ్ళానండి. ఆ మీటింగ్లో తీర్మానం తీసుకున్నాను. దేవా, నా కుమారుని కానీ కుమార్తెని కానీ ఇయ్యయా? గొడ్రాలుగా ఉన్నాను నాయన. వ్యవస్థలో తిరగలేక బలహీనమైపోయి సన్నగిల్లిపోయి నా జీవితం ఉన్నాను. 2 సార్లు ఇలా జరిగింది. నేను చేసిన తప్పులకు నా భార్య అనుభవిస్తుంది, నేను అనుభవిస్తున్నా. ఒక ప్రక్క లోకం 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 అని ప్రేమించి, స్నేహితులని ప్రేమించి ఒక ప్రక్క వెళ్తే అక్కడ కూడా అవమానమే జరిగింది. అప్పుడు దేవుడు అద్భుతమైన కుమార్తెను నాకు అనుగ్రహించాడు. 5 నెలలు మా భార్య కన్సీవ్గా ఉన్నప్పుడు 5వ నెల నుంచి 9వ నెల వరకు సుమారుగా 4 నెలలు దేవుని సన్నిధిలో నేను గడుపుతున్నాను. మరో ప్రక్క నా ప్రణాళికలు నేను వేసుకుంటున్నాను, కానీ ఉండడం మాత్రం దేవుని సన్నిధిలోనే సక్రమంగా నిలబడ్డాను. జనాలకి చూస్తే దేవుని దగ్గర ఉన్నాడని, లోపల మాత్రం కఠినమైన క్రూరమైన నిర్ణయాలతో నేనున్నాను. పైకి మాత్రం క్రైస్తవ్యము అనే వస్త్రాన్ని ధరించి వ్యర్థంగా జీవించాను. అప్పుడు దేవుడు నాకు ఏర్పరిచిన ఒక కఠినమైన వేదన ఏంటంటే, నా భార్య గర్భంతో ఉన్నప్పుడు 5వ నెల నుంచి 9వ నెల వరకు విపరీతమైన రక్తస్రావం. అసలుగా ఈ భూమి మీద నేను బ్రతకడానికి దేవుడికి కూడా ఇష్టం లేదు అని అనిపించింది. ఒక ప్రక్క దేవునితోనే ఉన్నాను అనుకుంటున్నాను, అది నా అపోహ. మరో ప్రక్క ఇలా జరుగుతుంది నా భార్యకు. నేను చేసిన పాపాలకు, నేను చేసిన ఆలోచనలకు, నేను వేసే ఎత్తుగడలకు నా భార్య ఎందుకు బలహీనమైపోవాలి దేవా? ఇక నుంచైనా నీ మాట వింటాను అని అనుకున్నాను. ఆ దేవునితో మాట ఒడంబడికలు చేస్తూనే ఉన్నాను, మరో ప్రక్క నాకు ఇష్టమైనవి చేస్తున్నాను. ఎంత మూర్ఖంగా వ్యవహరించానంటే, ఈ భూమి మీద నాయంత మూర్ఖంగా వ్యర్థంగా వ్యవహరించిన వాళ్ళు మరొకరు లేరనుకుంటున్నాను నేను ఇప్పటివరకు అయితే. అయినప్పటికీ దేవుడు
విడిచిపెట్టలేదండి. అద్భుతంగా కాపాడి శ్రేష్టమైన కుమార్తెనిచ్చాడు. మరలా శ్రేష్టమైన కుమారుణ్ణి అనుగ్రహించాడు. అది దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. మరో విషయం ఏంటంటే, ఆ తర్వాత ఒక దైవజనురాలు కుమార్తె పుట్టిన తర్వాత నానా కుటుంబంలో తన కుమార్తెను కూడా అంత ప్రేమించిందో లేదో నన్ను ప్రేమించి, నానా దయచేసి అర్థం చేసుకో, కుటుంబము అని లోకమని బయటకు వెళ్ళొద్దు, దేవుని గురించి తెలుసుకో, దేవుని గురించి మాట్లాడు, నువ్వు మాట్లాడగలుగుతావు, నీకు అంత ఆలోచన విధానం ఉంది, నువ్వు చేయగలుగుతావు అని బహు ఇష్టంగా తన కన్న ప్రేగు పంచుకొని పుట్టిన కుమార్తె కూడా చెప్పదేమో అంత గారవించి ఆ దేవుడి ప్రేమ అది చూపెట్టింది. కానీ నేనేమో, అమ్మా 3 లక్షల అప్పు ఉందమ్మా, అన్నయ్యకు సహకారిగా నేను నిలబడతాను, తండ్రి లేని కుటుంబంలో నా అన్నయ్యకు కనీస బాధ్యతగా నేను నిర్వర్తించాలని నేను వెళ్తాను, ఒక్క 2 సంవత్సరాల సమయం ఇవ్వండి అమ్మా అన్నాను. అప్పుడు నాకు దేవుడిచ్చిన ప్రత్యేకమైన రిజల్ట్ ఏంటి తెలుసా? 2-3 లక్షల అప్పు అన్నయ్యకు ఉంది, నాకు లేదు. 2023 సంవత్సరం 22వ సంవత్సరంలో 2018 నుంచి 2022 సుమారుగా 6 సంవత్సరాలల్లా 26 లక్షల అప్పు ఇచ్చిండు నాకు. దేనికోసం ప్రాధేయపడ్డా? అన్న అప్పును కట్టడానికి ప్రాధేయపడ్డా. దేవుడు నాకేమి ఇచ్చిండు? నువ్వు ఎవరి కోసమైతే దేనికోసమైతే వెళ్తున్నావు, నన్ను కాదని నువ్వు వెళ్ళినప్పుడు నీకు బలమేందో, నీ బలహీనత ఏందో, నీ కృంగుదల ఎలా ఉంచాలో దేవుడు నాకు చూపెడుతుండు ప్రత్యేకంగా. 26 లక్షల అప్పు, వయసు ఎలా పెరిగితే నా అప్పు అలా అంచెలంచెలుగా పెరుగుతుంది. ఒక పక్క బలహీనమైపోతున్నాను. అదే సమయంలో 2023 సంవత్సరంలో సుమారుగా 4వ నెల 5వ నెల అనుకుంటా, మా బామ్మరిది చనిపోయాడు. మా భార్య చాలా బలహీనరాలైపోయిందండి. అసలు నా చేతికి కూడా అందకుండా బలహీనరాలైపోయింది. ప్రతి క్షణము వాళ్ళ తమ్ముడి గురించే మెంటల్గా డిస్టర్బ్ అయిపోయింది. ఘోరమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 3 నెలలు తిరగకన్నా ముందే నా తల్లిని కోల్పోయినా. సరే, అప్పుడైనా దేవుని దగ్గరికి తిరిగి రావాలిగా, దేవుణ్ణి ప్రేమించాలి కదా, ఆదరించాలి కదా, దేవుడు మనకు చేసిన కార్యములను వివరించాలి కదా. లేదే, మళ్ళీ లోకానికే వెళ్ళిపోయినా. అన్నీ జరుగుతున్నా, అన్ని వేదనలు పెడుతున్నా, అన్నీ నా కోసం చేస్తున్నప్పటికీ నా ఆలోచనలు నాకు అనుకుంటూ మాత్రమే ముందటికి అడిగేస్తూ ఉన్నాను. ఆ తర్వాత వెకేషన్కి వెళ్ళానండి 2024 సంవత్సరంలో. నేను తీసుకున్న తీర్మానం మొట్టమొదటిగా 2024 సంవత్సరంలో ఇప్పటి వరకు నేను కోల్పోయిన ప్రతి ఒక్కటి చాలు దేవా, ఇక నుంచి పట్టుకొని ఉంటా నిన్నే. దీన్ని పట్టుకున్న ఏ ఒక్కరు ప్రపంచంలో చెడిపోయి ఉన్నారు అన్న సందర్భం ఎక్కడ కూడా లేదండి. బాగుపడిన వ్యక్తులు మాత్రమే ఉన్నారు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని అని నేను అప్పుడే తీర్మానం తీసుకున్నాను. గత 2 సంవత్సరాల కిందట 2024 సంవత్సరంలో మొదటి రోజున తీసుకున్న తీర్మానం ఏంటంటే, నీ సన్నిధికి ప్రతి నిత్యము నేను ప్రజెంట్ కావాలి. నీ పరిశుద్ధ గ్రంథం గురించి, నీ వాక్యము గురించి నేను తెలుసుకోవాలి. ఎందుకు? నేను ఆల్రెడీ కోల్పోయిన స్థితిగతులు ఏంటో నాకు తెలుసు. మనుషులను ఆశ్రయించిన, శరీరానుసారంగా బలహీనపడ్డా, గర్వము అణిచివేయబడ్డా, అందరినీ నమ్ముకున్నాను, అందరు నాకు మిగిల్చింది చాలా పెద్ద వ్యర్థమైన స్థితిని నన్ను నిలబెట్టారు. అప్పుడు తీసుకున్న తీర్మానం వల్ల నాకు ఒక 13-14 గుంటల ల్యాండ్ ఉండేదండి. ఈ అప్పులన్నింటినీ పరిష్కరించాలని నా ఆలోచన కొద్దీ సెకండ్ సారి వెకేషన్ వెళ్ళాను. నేను వెకేషన్ వెళ్ళినప్పుడు అప్పుడు కూడా గర్వం తగ్గలే. అప్పుడు కూడా నా ఆలోచన కొద్దీ మాట్లాడాను, చేసుకుంటాను, అన్నీ నేను అనుకున్నట్టే జరుగుతాయని అనుకున్నాను. దేవుని ప్రణాళిక అది కాదు. 57 రోజులు ఉన్నాను, ఒక్కరోజు కూడా దేవునితో మాట్లాడలే. దేవుడిని ముసుగు మాత్రం వేసుకున్నా, మాట్లాడలే మనస్ఫూర్తిగా. తిరిగి రిటర్న్ అయినా వచ్చినాను.
2020 సంవత్సరంలో మళ్ళొక తీర్మానం తీసుకున్నా. నా అప్పు పెరుగుతుంది, ఓకే, పెరగడం వల్ల నాకు ప్రాబ్లం ఏం లేదు, కానీ నీకు అవమానం వస్తుంది తండ్రి, ఇది ఒక్కదాని నుంచి నన్ను తప్పించు. నువ్వు చెప్పినట్టు ఇంట, నువ్వు ఏం చేస్తే, ఏం మాట్లాడమంటే, ఎక్కడికి వెళ్ళమంటే, ఏది చేయమంటే అది చేస్తా అని 25వ సంవత్సరంలో తీర్మానం తీసుకున్నా. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. విశ్వాసముతో ప్రార్థించిన దేవుని అపారమైన ప్రేమను బట్టి 2005లో పట్టుకున్న నన్ను ఇప్పటివరకు వదిలిపెట్టలేడండి. రోమా 8:31 ప్రకారంగా దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? అప్పుడే నేను పట్టుకోనప్పుడే నన్ను దేవుడు కాపాడుతున్నాడు. ఇప్పుడు నేను పట్టుకుంటా అని స్వచ్ఛందంగా నన్ను నేను మారు మనసు పొంది నన్ను నేను దేవునికి అంగీకరించినప్పుడు నాకే అడ్డు ఎవరు? ఇప్పటికీ దేవుడు మన పక్షాన ఉన్నాడు కదండి, మనకెవరు అడ్డు ఉంటారు? ఈ భూమి మీద ఎవ్వరికి సాధ్యం కానిది నా దేవుడికి మాత్రమే సాధ్యమవుతుంది. అందుకు దేవునితో నేను ఒడంబడికడ చేసుకొని, దేవా నీ చిత్తం నాయన, అప్పు సమస్యల వల్ల, కుటుంబం వల్ల నీ అవమానం బలహీనపరచబడుతుంది నాయన, దయచేసి నేను చేసుకున్న తప్పులను, నేను చేసిన వాటిని నీకెందుకు అవమానం రావడమయ్యా అని ఓ తీర్మానం తీసుకొని నిలబడ్డాను. విశ్వాసంగా ప్రార్థించాను. అతి తక్కువ రోజుల్లోనే నేను ఇష్టపడి ప్రార్థించడం ఎప్పుడైతే మొదలుపెట్టానో దేవుని మహాకృపను బట్టి అప్పులన్నీ తీరిపోయాయండి. ఎంత గొప్ప విషయం అంటే అసలు అది వర్ణించలేనిది. ఒక సాంగ్ను వినడం నాకు చాలా అలవాటు అయిపోయింది. ఆ సాంగ్ వల్ల నేను బాగా ప్రేరేపించబడ్డాను. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. నేనేం చేసినా, ఇక నుంచి ఏం మాట్లాడినా దేవునికి మాత్రమే ఘనత చెందాలని నిర్ణయం తీసుకున్నాను. అందును బట్టి ఈ ఆలోచనను చేస్తున్నాను ఇప్పటి వరకు. మరి అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి కృతజ్ఞతలు. నన్ను ఇన్వైట్ చేశాడు. లాస్ట్ మంత్ నేను యూత్ ఫర్ క్రైస్ట్కి వచ్చాను ఇక్కడికి. జాషువా అన్న గారు ఇన్వైట్ చేశారు. అన్నయ్య మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ వందనాలు. ఈ గొప్ప సాక్ష్యాన్ని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకే చెల్లునుగాక. ఆమెన్. హల్లెలూయా.